చరిత్రలో గుప్తలది స్వర్ణయుగం. నేడు మన గుప్తా గారి నవీన కాలంలో మన తీయని తెలుగు భాషకు స్వర్ణయుగమే. సాహిత్యవనంలో కవితల విత్తులు చల్లాడు మన కర్షక గుప్తా గారు. అవి మోసులెత్తి కొమ్మల రమ్మలతో విరబూసి కవితల పరిమళం గుబాలింపజేస్తున్నవి. హాలికునిగా గుప్తా గారు పరవశిస్తున్నారు. అరుదెంచిన రాళ్లలో రతనాలను, మట్టెల్లో మాణిక్యాలను కని సంతోష సాగరంలో మునిగారు గుప్తా గారు. నీలి నింగిలోని నక్షత్రాల వలె కవయిత్రుల కలలను మిరుమిట్లు గొల్పుచున్నవి. చిన్ని చిన్ని నీటి తుంపరలే మహాసముద్రాలుగా మారినట్లు కవితల ఉప్పైన గణేష్ పత్రికలో తీయని తెలుగు భాషగా ప్రవహిస్తున్నవి. తమ కాలంలోని అక్షరమాలికను కలామ తల్లికి కంఠాభరణముగా అలంకరింపజేస్తున్నారు. కవయిత్రులు మాధుర్య సాహితీ కవితల జల్లు గణేష్ గుప్తా గారి ద్వారా నైవేద్యం పెడుతున్నారు. మన పత్రికలోని కవితలు చిరస్మరణీయం. తెలుగు ప్రజలకు, పాఠకులకు మన కవితలు పంచదార దారలే. మన సాహిత్యవేత్త గుప్తా గారికి పరుగులు తీస్తున్న గణేష్ పత్రికకు గుప్తా గారికి అభినందనలు. జన్మదిన శుభాకాంక్షలు. మినిస్టర్లు వాడు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, వెనకాల ఎవరు ఉంటారు, బట్టలు వాడు ప్రోత్సాహం లేదు, వాడు అంతా చూసుకోలేదు.